ఈ బలహీన స్థితి నాకెందుకు, ఇబ్బంది స్థితులు ఇంకెంతకాలం, ఈ గుడ్డి బ్రతుకు ఎంతకాలం, అంధత్వం ఎంతకాలం, ఈ చీకటి బ్రతుకులతో అంధుడనే నేను ఎంతకాలం బ్రతకాలి. వాడు ఆశ, తపన, వాడి మనస్సు, ఆ వేదన, అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? వాడి ఉద్దేశాలన్నీ చంపేస్తున్నారు. వాడు బాధనంతా అణచేస్తున్నారు. వాడు బాగుపడటం వారికి ఇష్టం లేదు. అందుకంటారు, రేయ్ ఎందుకు కేకలు వేస్తున్నావు, అరవకో, కేకలు వేయి మాకు అంటారు. వాడి ఊరుకుంటాడా అమ్మా? వాడు బాధ మాట్లాడుతుంది, వాడి కష్టం మాట్లాడుతుంది, వాడు వేదన, వాడు కాదు వేదన మాట్లాడుతుంది, రోదన మాట్లాడుతుంది, ఇబ్బంది మాట్లాడుతుంది, దేవునిపై ఉన్న విశ్వాసం మాట్లాడుతుంది. ఆయన ఏదైనా నా కొరకు చేయగలడు. ఆమె చెప్పి బిడ్డ, ఎంతమంది తృణీకరించిన నా బాధను అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకునేవాడు నాకు ఒకరున్నారు. ఆయనే నజరేయుడైన యేసు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా. అదండి, మనం యేసయ్యతో జీవిస్తే మన బ్రతుకు ఎలా మారుతుందంటే, వాడిపోయిన నీ బ్రతుకు కూడా చిగురించడం